ఈరోజు ఒక ఛాలెంజ్ అండి. నేను చూపించిన ఈ రెమెడీ చూసిన తర్వాత, ఇది ఇచ్చిన రిజల్ట్ చూసిన తర్వాత మీరు షాక్ అవ్వకుండా ఉండలేరు అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అంటే ఇలాంటి రెమెడీస్ కూడా ఉంటాయా? ఇలాంటి ఒక ఇంగ్రీడియంట్‌తో ఇలాంటి ఒక రెమెడీ ప్రిపేర్ చేసి స్కిన్ ఇంత బాగా వైట్ చేసుకోవచ్చా? ఫేస్ మీద పేరుకుపోయిన మెలస్మాని గానీ, ఆ బ్లాక్‌నెస్‌ని గానీ, ఆ పేరుకుపోయిన మచ్చల్ని గానీ ఇంత ఈజీగా పోగొట్టుకోవచ్చా అని నిజంగా అయితే షాక్ అవ్వక తప్పదు. నేనైతే అయ్యాను. అందుకే ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. ఇది రియలిస్టిక్‌గా నా కళ్ళ ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ ద్వారా నేను మీకు ఈ రెమెడీ చేసి చూపిస్తున్నాను. అండ్ విత్ పర్మిషన్ తీసుకొని మరి ఈ రెమెడీ అయితే మీకు నేను షేర్ చేస్తున్నాను. ఒక బ్యూటీ పార్లర్‌కి వెళ్ళిన తర్వాత నేను అవాక్కైన ఒక సిచ్యువేషన్ అనమాట. ఆ బ్యూటీ పార్లర్ రన్ చేసే ఒక మేడం చాలా ఎక్స్పీరియన్స్డ్. షీ నోస్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి ఆవిడ దగ్గర ఒక సొల్యూషన్ దొరుకుతుందన్న బిలీఫ్ ఉంది చాలామంది లేడీస్‌కి. సో నేను ఐబ్రోస్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక బ్లాక్ బాగా ప్యాచెస్ పట్టేసి ఫేస్ నిండా కానీ, మెడ చుట్టూ, చేతులకి, కాళ్ళకి బాగా బ్లాక్ ప్యాచెస్ అయితే పట్టినాయి. పాపం ఆవిడైతే చాలా ఇన్‌సెక్యూర్డ్‌గా ఫీల్ అవుతుంది. అంటే బయట వాళ్ళ గురించి కాదు గానీ, ఇంట్లో ఉన్న పర్సన్స్ వల్లే తను చాలా మెంటల్‌గా ప్రెషర్ ఫీల్ అవుతుంది. ఆ విషయం కూడా ఆవిడ చాలా ఫ్రాంక్‌గా చెప్పేశారు కూడాను. నాకు ఎలా అయినా కూడా నా ఫేస్ మీద ఈ మ్యాచెస్ లేకుండా డెఫినెట్‌గా అయితే తీసేయండి. నేను మీకు చాలా రుణపడి ఉంటానని. నిజంగా అయితే నేను చాలా సేపు అక్కడ వెయిట్ చేశాను. ఈవిడ ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు అంటే ఆవిడ నాకు బాగా తెలుసు. అందుకని అక్కడ వెయిట్ చేశాననమాట. సో మీరేం టెన్షన్ పడకండి. నేను ప్రస్తుతానికి ఒక బ్లీచ్ అయితే చేస్తాను. నెక్స్ట్ సిట్టింగ్‌లో వచ్చేసి నేను మీకు ఫేషియల్ చేస్తానని చెప్పారు. ఒక బ్లీచ్ అయితే ప్రిపేర్ చేశారు. జస్ట్ నేను మన వీడియోస్ కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం నేను కూడా వెయిట్ చేసి ఏంటి ఎలా చేస్తారు ఈ బ్లీచ్ అనేది నేను కూడా వెయిట్ చేశాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసారనమాట. నేనైతే నిజంగా అవాక్ అయిపోయాను. ఇలాంటి ఇంగ్రీడియంట్స్తో ఒక బ్లీచ్ అనేది ప్రిపేర్ చేస్తారా ఇంట్లో, దట్టు కూడాను ఇంత మంచి రిజల్టా? నేను నిజంగా అయితే షాక్ అయిపోయానండి. ఎన్నిసార్లు చెప్తావు అక్క ఇలా అంటే, నిజంగా నేను చూసిన తర్వాత నాకు అలాగే అనిపించిందిరా. అందుకని ఇన్నిసార్లు చెప్తున్నాను. ఈ వీడియో చూసిన వెంటనే ప్రిపేర్ చేసి యూజ్ చేయండి. రిజల్ట్ మాత్రం పక్కగా ఉంటుంది, నేను గ్యారంటీ ఇస్తాను. దీనికోసం ఫస్ట్ టైం కావాల్సింది మనకి ఒక షాంపూ కావాలి. ఎప్పుడు క్లినిక్ ప్లస్ చూపిస్తావేంటి అక్క అనేసి చాలామంది అని అడుగుతున్నారు. మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను అందుకని ఈరోజు మీకు నేను ఈ కలర్ షాంపూ అనేది యూజ్ చేసి చూపిస్తున్నాను. షాంపూ వేసుకోగానే మీరు వెంటనే ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేయకూడదు ఎప్పుడు కూడాను. ఎందుకంటే షాంపూలో బ్లెండ్ అవ్వవు. మనం ముందు షాంపూ వేసుకున్న తర్వాత మీరు ఎన్ని షాంపూస్ అయినా తీసుకోండి. నేను ఒక ₹1 షాంపూ తీసుకుంటున్నాను. చక్కగా బ్లెండ్ చేసేయాలి. ఒక 1-2 మినిట్స్ అయినా మీరు పూర్తిగా బ్లెండ్ చేస్తే దాని కలర్ టెక్స్చర్ అనేది మనకి కొంచెం లైట్ కలర్లో వస్తుందన్నమాట. నేను చూపించినట్టుగా ఎలా వస్తుందంటే, మనకి బయట అలోవెరా జెల్ దొరుకుతుంది కదా, ఆ ఫామ్లో వస్తుంది. అప్పటి వరకు వచ్చేదాకా మీరు బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒక పౌడర్ యూస్ చేస్తున్నాను. ఈ కంపెనీ పౌడర్ వాడాలని దీని ఉద్దేశం కాదు. మీ ఇంట్లో మీరు వాడేది ఏ పౌడర్ అయినా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. నేను అందుకే కూలింగ్ పౌడర్ తీసుకుంటున్నాను. మీరు పాండ్స్ పౌడర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఈ సంతూర్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది తీసుకోండి. ఇది యూస్ చేయడం మూలాన స్కిన్ మీద ఉన్న డస్ట్ ఎంత బాగా పోతుందంటే, పౌడర్తో నేను ఈ రకంగా చేయడం ఇదే ఫస్ట్ టైము. నేను చూడడం కూడా ఫస్ట్ టైం అనమాట. వెంటనే నేను ప్రిపేర్ చేసి యూస్ చేసేసాను. చాలా మంచి రిజల్ట్ అయితే కనిపించింది. వెంటనే ఆవిడకి ఫోన్ చేసి, మన యూట్యూబ్ ఛానల్ గురించి మీకు తెలుసు కదండి, నేను ఈ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను, మీ రెమెడీ నేను షేర్ చేయాలనుకుంటున్నాను విత్ యువర్ పర్మిషన్ అని కూడా అడిగాను. అడిగితే ఆవిడ వెంటనే సరే అని చెప్పారు. చాలా మంచి రిజల్ట్ అయితే కనిపించింది. నేను ఇంతవరకు అయితే చూడలేదు ఇలానా. మనం చాలా రెమెడీస్ అనేది యూజ్ చేసాము మన స్కిన్ వైట్నింగ్స్ కోసం. కానీ ఫేస్ మీద పేరుకుపోయిన మెలస్మాని కానీ, నెక్ మీద అయితే మనం చైన్స్ వేసుకుంటాం కదా, మ్యారేజ్ అయిన వాళ్ళు లేదా మ్యారేజ్ అవ్వని వాళ్ళు కూడా ఏవో ఒకటి థింగ్స్ వేసుకుంటూ ఉంటారు. బ్యాక్ సైడ్ బాగా నల్లగా ఉంటుంది. ఎప్పుడైనా శారీ కట్టుకున్నప్పుడు కానీ బ్యాక్ నెక్ బాగా బ్లాక్గా కనిపిస్తుంది. అప్పుడు చాలా అనీజీగా ఉంటుంది. ఫేస్కి మేకప్ వేసుకోగలం కానీ బ్యాక్ సైడ్ మనం మేకప్ వేసుకోలేం కదండి, బాడీ మొత్తం కూడాను. ఎవరికైతే ఫేస్ ఒక కలరు, బాడీ, హ్యాండ్స్, లెగ్స్, నెక్ ఇవన్నీ కూడా వేరే కలర్లో ఉన్న వాళ్ళు సఫర్ అవుతున్నారు. డెఫినెట్గా అయితే ఈ రెమెడీ వెంటనే ప్రిపేర్ చేసి యూజ్ చేసేయండి. అన్ని ఇంట్లో ఉండే వాటితో ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదో ఒకటి బయట నుంచి తెచ్చుకోవాలి అంతే. కానీ ఇది ఎలా పనిచేస్తుంది సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పనా. ఇప్పుడు మన చేతికి ఆయిల్ అంటుకుంది అనుకోండి, మనం జస్ట్ వాటర్తో దాన్ని వాష్ చేసుకుంటే ఆ జిడ్డు పోదు, హ్యాండ్స్కి అలానే ఉంటుంది. కానీ ఒక సోప్ కానీ, డిష్ వాషర్ కానీ మనకి ఆ హ్యాండ్స్కి తగిలిన వెంటనే ఆయిల్ వెంటనే విరిగిపోతుంది. అలానే కూడా మీకు ఎక్కడైతే బాగా నలుపుగా పట్టేసిందో అక్కడ డెఫినెట్గా ఇది అప్లై చేయండి. ప్రైవేట్ పార్ట్స్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నేను బల్లగుద్ది చెప్తున్నాను, ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉండదు, ఇరిటేషన్ ఉండదు, చాలా కూలింగ్గా ఉంటుంది. దట్టు కూడా మంచి స్మెల్ వస్తుందండి. చాలామందికి అండర్ ఆర్మ్స్లో కూడా, ఎందుకంటే ఎప్పుడు ప్యాంట్స్, ఇన్నర్స్ అన్నీ వేసుకొని ఉంటాం కాబట్టి నైట్ వేర్ యూజ్ చేసినా కూడాను వాళ్ళకి
ఇన్నర్ వేర్గా చాలా ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఇదైతే యూస్ చేయండి, మంచి రిజల్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను లెమన్ యూస్ చేస్తున్నాను. అంటే మేము ప్రైవేట్ పార్ట్స్ యూస్ చేస్తే లెమన్ కొంచెం హార్ష్గా ఏమైనా ఉంటుందా, ఇచ్చినెస్ ఉంటుందా అంటే ఫస్ట్ ఒకసారి మీరు ప్యాచ్ టెస్ట్ వేసుకోండి. నెక్స్ట్ మీకు బాగా అనిపిస్తే, నాకైతే ఏం అనిపించలేదు, నేను యూజ్ చేశాను, బట్ మీకు ఏమైనా అనిపిస్తుందేమోనని ప్యాచ్ టెస్ట్ వేసుకోండి. నెక్స్ట్ హ్యాపీగా యూజ్ చేసుకోండి. లెమన్ ఒక హాఫ్ లెమన్ వేసుకొని శుభ్రంగా మొత్తం కలిపేయండి. ఏ ఒక్క ఇంగ్రీడియంట్ వేసిన వెంటనే మీరు మిక్స్ చేసేస్తూ ఉండాలి. అన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేస్తామంటే ఇవి కలవండి, ముందే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈనో పౌడర్ తీసుకోవాలి. ఈనో పౌడర్ ఒక్కటే మీరు బయట నుంచి కొనుక్కోవాలి. మిగతావన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే జస్ట్ ఒక 10 రూపీస్ ఖర్చు పెడితే అద్భుతమైన బ్లీచ్ అనేది మీకు రెడీ అయిపోతుంది. సమ్మర్లో ఈ బ్లీచ్ యూజ్ చేయొచ్చా అంటే ఏ కాలమైనా కూడా యూజ్ చేయొచ్చు. చాలా మంచిదండి. మీకు స్కిన్కి ఎలాంటి ఇచ్చినెస్ ఉండదు అండ్ స్కిన్ పొడిబారిపోదు కూడాను. ఇది వెంటనే మీరు వాష్ చేసేస్తారు. దీన్ని స్కిన్కి పెట్టేసి అలా వదిలేరండి, మీరు వెంటనే వాషబుల్ ఇది. అండ్ దట్టు కూడాను స్కిన్ మీద పట్టేసిన మురికికి యూజ్ చేస్తున్న రెమెడీ ఇది. మన రియల్ స్కిన్ అనేది లోపల ఉంది, దానికి ఎలాంటి డ్యామేజ్ అనేది జరగదు. మీరు బేషుగ్గా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నాకు గ్యారంటీ. కామెంట్ సెక్షన్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అండ్ మనం చేసిన ప్రతి వీడియోకి కూడాను ట్రెమెండస్ రిజల్ట్ అయితే ఇస్తున్నారు, మంచి వ్యూవర్షిప్ అనేది వస్తుంది. చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మన రెమెడీస్ని ఇంత బాగా ఫాలోఅప్ చేస్తున్నారు అనేసి నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ చూసి అయితే వెళ్ళిపోతున్నారు, హైప్ చేయట్లేదు. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నాకు మంచి సపోర్టివ్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేవి మీరు పార్లర్కి వెళ్ళి 500-600 స్పెండ్ చేయకుండా జస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న మార్పులు అయితే ఉంటాయి. వాళ్ళు కెమికల్ ఫార్వర్డ్ ఉన్నవి కొంచెం ఎక్కువ యూజ్ చేస్తారు. అలాంటివి మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్లో యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం గ్రాటిఫికేషన్స్ అనేవి ఉంటాయి. అంతే తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేసి ఈ రెమెడీస్ అయితే మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ట్రెమెండస్ రిజల్ట్ అయితే ఉంటుంది. హ్యాపీగా నమ్మకంతో యూజ్ చేయండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. జెంట్స్ అయితే మరీ ఎక్కువగా యూజ్ చేయండి, ఎందుకంటే మీరు వర్క్ కోసం బయటకు వెళ్తారు కాబట్టి. మీరంతా గగల్స్ కానీ మాస్క్ కానీ యూజ్ చేసినా కూడా ఆ ట్యానింగ్ అనేది వెంటనే పడిపోతుంది. ఒక్కసారి ఇంటికి వచ్చిన తర్వాత బ్లీచ్ చేసుకొని చక్కగా ఫేస్ వాష్ చేసుకొని అలోవెరా జెల్ అప్లై చేసుకోండి. మీరు ఇంకా స్కిన్కి ఎలాంటి ప్రికాషన్స్ కానీ యూజ్ చేయని అవసరం లేదు. నేను చెప్తున్నాను కదండి, బేషుగా పనిచేస్తుంది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే చాలామంది కూడాను మంచి మంచి రెమెడీస్ వదిలేసి పిచ్చి రెమెడీస్ అని యూజ్ చేస్తారు. దానివల్ల రిజల్ట్ ఏముండదు. థంబ్నెయిల్స్లో ఏముంటుందండి, థంబ్నెయిల్స్ ఎవరైనా హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బట్ రెమెడీలో ఉంటుంది అసలైన ట్రిక్ అనేది. ఆ రిజల్ట్ అనేది ఏది బాగా వస్తుందో మీరు దాన్నే నమ్మండి. నా ఛానల్ చూడండి, నా రెమెడీస్ ప్రిపేర్ చేసి యూజ్ చేయండి అని నేను చెప్పడం లేదు. బట్ మంచి రెమెడీస్ని అయితే వదులుకోకండి, మిస్ చేసుకోకండి. డెఫినెట్గా యూజ్ చేయండి, మంచి రిజల్ట్ పొందండి. చాలామంది కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి పార్లర్కి వెళ్ళి కానీ ఎలాంటి ట్రీట్మెంట్స్ చేసుకునే సిచ్యువేషన్ ఉండదు. అలాంటి వాళ్ళ కోసం నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్లై చేసిన తర్వాత స్కిన్ వేరియేషన్ అయితే మీరు డెఫినెట్గా చూస్తారు. ఎవరైనా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది 1 డే అయితే మీకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కూడా ఎవరైనా హ్యాపీగా యూజ్ చేసేయండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మగవాళ్ళైనా. డే టైం అయినా అప్లై చేసుకోవచ్చు, నైట్ టైం అయినా అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు అప్లై చేసినా కూడా స్కిన్కి కండిషనర్ అప్లై